ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఎలా జీవిస్తున్నావు? ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తున్నావా? వాక్యం చదివావా? ప్రార్థన చేసుకున్నావా? లేదా హృదయం అంతా కూడా లోకముతో పాపముతో నింపబడి ప్రతినిత్యము కూడా నడిపించబడుతున్నావా? కొంతమంది మా దగ్గరికి వచ్చి చెప్తుంటారు, హృదయంలో నెమ్మది లేదండి. దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, మంచి భర్తని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, కానీ కుటుంబంలో నెమ్మది సమాధానమే లేదు. జీవితం అంతా హృదయం అంతా కలవరం, ఆందోళన, భయము అని రకరకాలుగా గలిబిలిలు గుండా జీవిస్తుంటారు. ఉదయకాల సమయంలో అటువంటి అనుభవాలు నీ జీవితంలో ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు, దానికి కారణము నీవే. ఎందుకు నీవే? నీ హృదయం పట్ల చాలా నిర్లక్ష్యం చూపించావు. జీవితంలో అన్నిటి మీద శ్రద్ధ వహించావు, కానీ హృదయమును కాపాడుకునే విషయంలో నువ్వు నిర్లక్ష్యము కనపరిచావు. దేవుడు అంటున్నాడు, బిడ్డ, ఆ లక్షణాన్ని ఇంక మీదటైనా తొలగించుకో. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. కాబట్టి ఒక వ్యక్తి లేదా ఒక విశ్వాసి, దేవుని బిడ్డ హృదయమును భద్రంగా కాపాడుకోగలిగితే ఆ హృదయములో పరిశుద్ధత, యథార్థత, నీతిని కలిగి భద్రంగా కాపాడుకుని పాపము లేని, పాపపు ఆలోచన లేని, పాపపు తలంపులు లేని ఒక హృదయంగా భద్రపరుచుకోగలిగితే నిశ్చయముగా అది మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, హృదయాన్ని భద్రం కాపాడుకో, ప్రభువుకు అప్పగించు. దేవుని జీవితాన్ని నిశ్చయముగా దీవెనకరముగా నడిపిస్తాడు. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభా హృదయంలో రకరకాల వ్యతిరేక భావాలతో పాపాన్ని ఆహ్వానించి జీవిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని క్షమించండి. అన్నిటికంటే భద్రంగా హృదయం కాపాడుకోమన్నాం. హృదయాన్ని భద్రంగా ఇక మీదటైనా కాపాడుకొని పరిశుద్ధులుగా జీవించే భాగ్యం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.